ఒక్కసారి ఆలోచించండి. కోపంలో మీరు ఎవరితో అయినా గట్టిగా మాట్లాడారా? గొడవ పడ్డారా? తర్వాత వారు తప్పు చేయలేదని గాని, లేదా అంతగా గొడవ పడాల్సిన విషయం లేదని మీకు తెలిస్తే, ఆ క్షణం మీకేమనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది గదా! ఇలా జరగకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అవుతాం గదా! ఎందుకంటే, మనము ముందు రియాక్ట్ అవుతాము, తర్వాత ఆలోచిస్తాం కాబట్టి. ఇది మనిషికి ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులు కావు. మహాభారతంలో కూడా ఒక వ్యక్తికి ఇదే సందర్భం ఎదురయింది. దాని గురించి చెప్పేదే ఈ శ్లోకం. యావదేతాన్నిరీక్షేహయోద్ధుకామాన్ वस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् రణసముద్యమే. ఈ శ్లోకంలో రెండో లైన్ కైర్మయా సహ యోద్ధవ్యం అని ఆపితే దాని తర్వాత వచ్చే పాదం అస్మిన్ రణసముద్యమే అనాల. లేకపోతే కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ అనాల. దీన్ని మూల శ్లోకం అంటారు. ఛందస్సు దెబ్బతినకుండా ఉండటానికి ఇలా చదవడం జరుగుతుంది. కాబట్టి కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ అని మూల శ్లోకంలోనే చదవడం మంచిది. ఈ శ్లోక తాత్పర్యం ఏంటంటే, యుద్ధం మొదలు కావటానికి క్షణాల ముందు యుద్ధం చేయటానికి ఉత్సాహంగా ఉన్న వారందరినీ చూడాలి అని అర్జునుడు కనిపించింది. దీనికి కారణం ఏంటంటే, యుద్ధానికి వచ్చిన వారందరినీ చూసి నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నాను అని తెలుసుకోవాలని అర్జునుడు భావించాడు. యుద్ధంలో ఎవరినైనా చంపొచ్చు. యుద్ధ సమయంలో ఎదురుగా ఎవరున్నారు అన్నది ఆలోచనకి రాదు. కాబట్టి యుద్ధం మొదలు కాకముందే యుద్ధం నేను ఎవరితో చేయబోతున్నాను అని తెలుసుకోవాలి అనుకున్నాడు అర్జునుడు. ఇదే మన జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు. ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు, మాటలతో చేసే యుద్ధం. దీనిలో కూడా ఎంతటి సంబంధాలైనా తెగిపోక మానవు. గొంతు పెంచుతాము, అలాగే మాటలు తోలుతాము. ఎదురుగా ఎవరున్నారో కూడా ఆలోచించకుండా అనే మాటల వల్ల మానవీయ సంబంధాలు దెబ్బతింటాయి. ఆ క్షణానికి మనం గెలిచినట్టే అనిపిస్తుంది. కానీ సేపటి తర్వాత ఆలోచిస్తే, అసలు నేను ఎందుకు ఇలా అరిచాను, అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎవరిని ఏ మాటలు అన్నాను అని ఆలోచిస్తాం. తర్వాత అర్థమవుతుంది మనం మాటల మీద కంట్రోల్ తప్పాము అన్న విషయం. ఈ ఆలోచనలన్నీ గొడవ తర్వాత వస్తాయి. ఎందుకంటే మనిషి కోపంలో ఉన్నప్పుడు, తన శత్రువన్నవాడు ఎదురుగా వచ్చినప్పుడు మనం మాట్లాడము, మన ఈగోనే మాట్లాడుతుంది. అంతటి గొప్పవాడైన అర్జునుడికి కూడా ఈ పరిస్థితి తప్పలేదు. ఇక మనమెంత? కానీ ఆలోచించాల్సిన సమయంలో ఆలోచించి చేయకపోతే అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని అర్జునుడు గ్రహించి ఎవరితో తాను తలపడుతున్నానో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతని మనసును మార్చింది, గీతకు కారణమైంది. మన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు. మన శత్రువులతోనైనా అంచనా వేయకుండా తలపడకూడదు. మాట బయటకు వచ్చే ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే దాని పర్యవసానాలు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ కావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.